దిశ దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ఫియర్, ఫస్ట్ టైం జూనియర్ విద్యార్థులకు ఆంగ్లం ప్రాక్టికల్స్, జార్ఖండ్ సీఎం అరెస్ట్, ఈడీ అదుపులో హేమంత్ సోరెన్, కొత్తగా 150 నుంచి 200 ఎలైట్ బార్లు, జ్ఞానవాసిలో హిందువుల పూజలకు ఓకే, సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల, ట్రాఫిక్ ఛానళ్లపై రాయితీ గడువు పెంపు, మీ ఆనందం చూసి ఫామ్ హౌస్లో ఉన్నోళ్ళు కుళ్ళుకోవాలి, ప్రతి కుటుంబానికి మీరే డాక్టర్లు, ఈ ఏడాదిలోపే 2 లక్షల పోస్టుల భర్తీ చేస్తాం, త్వరలో 15,000 పోలీస్ జాబ్స్, నంది స్థానంలో గద్దర్ అవార్డు, వచ్చే ఏడాది నుంచి అందజేత, గద్దర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, వేములవాడ రాజన్నకు 20 కోట్లు, ఫస్ట్ కే సాలరీస్, సాధ్యాలను పరిశీలించండి, పాలమూరును రాజకీయంగా వాడుకున్నారు, పంజాగుట్ట పిఎస్లో సిబ్బంది మొత్తం ట్రాన్స్ఫర్, కేటీఆర్కు మాణిక్యం లీగల్ నోటీస్, 50 కోట్లు తీసుకున్నట్లు చేసిన ఆరోపణలపై వారంలోపు వివరణ ఇవ్వాలని సూచన, మీడియాలో వచ్చిన వార్తలనే ప్రస్తావించా కేటీఆర్, డిప్యుటేషన్ కరప్షన్, టీఎస్ఎండిసి కరప్టెడ్ ఆఫీసర్లు, ఇసుక రవాణాలో వసూళ్ల పర్యం, ఎమ్మెల్సీలుగా మహేష్ గౌడ్, బల్మూరి ప్రయాణం, గ్రామాల్లో ముగిసిన సర్పంచుల పాలన, నేటి నుంచి స్పెషల్ ఆఫీసర్లు, హైకోర్టుకు సర్పంచుల ఎన్నికలు నిర్వహించే వరకు తమనే కొనసాగించాలని పిటిషన్, వారంలో బీజేపీ ఫస్ట్ లిఫ్ట్, 8 నుంచి 10 స్థానాలకు ఎంపీ అభ్యర్థుల ప్రకటన. ఇంగ్లీష్ ఫియర్, ఫస్ట్ టైం జూనియర్ విద్యార్థులకు ఆంగ్లం ప్రాక్టికల్స్ నేటి నుంచి ప్రారంభం, ఆందోళన చెందుతున్న స్టూడెంట్స్, భయం పోగొట్టేందుకే అంటున్న బోర్డు, జేఈఈ ఎన్సీసీ ఎగ్జామ్స్ రాసే వారికి మరో బ్యాచ్ తో నిర్వహణ, జార్ఖండ్ సీఎం అరెస్ట్, ఈడీ అదుపులోకి హేమంత్ సోరెన్, అంతకుముందు సీఎం పదవికి రిజైన్, తదుపరి ముఖ్యమంత్రిగా చంపై సోరెన్, ప్రమాణ స్వీకారానికి గవర్నర్ను కలిసిన అధికార కూటమి ఎమ్మెల్యేలు, కొత్తగా 150 నుంచి 200 ఎలైట్ బార్లు త్వరలో ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం, వైన్ షాపులు సైతం ఆదాయం పెంచుకునే ప్లాన్, జ్ఞానవాపి హిందువుల పూజలకు ఓకే, వారం రోజుల్లో అన్ని ఏర్పాట్లు చేయాలి స్పష్టం చేసిన వారణాసి కోర్టు, సాగర ఎడమ కాలువకు నీటి విడుదల, ఖమ్మం జిల్లా త్రాగునీటి అవసరాల నిమిత్తం 1000 క్యూసెక్ల రిలీజ్, ట్రాఫిక్ చలాన్లపై రాయితీ గడువు పెంపు, ఈ నెల 15 వరకు ఛాన్స్, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం, మీ ఆనందం చూసి ఫామ్ హౌస్ లో ఉన్నోళ్ళు కుళ్ళుకోవాలి, ప్రతి కుటుంబానికి మీరే డాక్టర్లు, ఎన్ని కుట్రలు చేసినా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆగలేదు, గత ప్రభుత్వంలో కుటుంబ నియామకాలపైనే ఫోకస్, యువత ఆకాంక్షలు నెరవేరలేదు, నిరుద్యోగులంతా ఏకమై కేసీఆర్ ఉద్యోగాన్నే ఓడగొట్టారు, ఎల్బీ స్టేడియం సాక్షిగా మీ అందరికీ జాబ్స్ వస్తున్నాయి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాల అందజేత, నంది స్థానంలో గద్దర్ అవార్డులు, వచ్చే ఏడాది నుంచి అందజేత, గద్దర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, వేములవాడ రాజన్నకు 20 కోట్లు, ఫస్ట్ కే సాలరీ, సాధ్యాలను పరిశీలించండి, ఫైనాన్స్ ఆఫీసర్లకు ముఖ్యమంత్రి ఆదేశం, 6 గ్యారంటీల అమలుపై నేడు ఆర్థిక శాఖ అధికారులతో సీఎం రివ్యూ, అభయహస్తం దరఖాస్తులపైన సమీక్ష, కేటీఆర్ కు మాణిక్యం లీగల్ నోటీస్, 50 కోట్లు తీసుకున్నట్లు చేసిన ఆరోపణలపై వారంలోపు వివరణ ఇవ్వాలని సూచన, ఎలాంటి ఆధారాలు లేకుండా పీసీసీ చీఫ్ పదవి కోసం రేవంత్ రెడ్డి నుంచి 50 కోట్లు కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాగూర్ తీసుకున్నట్లు కేటీఆర్ ఆరోపించడంతో ఆయనకు మాణిక్యం లీగల్ నోటీస్ పంపించారు, మీడియాలో వచ్చిన వార్తలనే ప్రస్తావించా కేటీఆర్, వారంలో బీజేపీ ఫస్ట్ లిస్ట్, 8 నుంచి 10 స్థానాలకు ఎంపీ అభ్యర్థుల ప్రకటన, సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్ లో సిట్టింగ్లకే ఛాన్స్, ఆదిలాబాద్ లో కొత్త అభ్యర్థి కోసం అన్వేషణ, డిప్యుటేషన్ కరప్షన్, టీఎస్ఎండిసి కరప్టెడ్ ఆఫీసర్లు, ఇసుక రవాణాలో వసూళ్ల పర్వం, 100 కోట్లు కూడబెట్టుకున్న అధికారులు, బంధుఘనం, స్నేహితుల పేరిట ఆస్తులు, ఆఫీసర్ల పేర్లు చెప్తే ఉద్యోగుల్లో వణుకు, మాట వినని వారిపై బదిలీ వేటు, అవుట్ సోర్సింగ్ లకు తప్పని ట్రాన్స్ఫర్స్, రేపో టీఎస్ఎండిసి పై సమీక్ష, పాలమూరును రాజకీయంగా వాడుకున్నారు, 10 ఏళ్ల పాలనలో అడుగడుగునా నిర్లక్ష్యం, సంఘం బండర్ నిర్వాసితులకు త్వరలో పరిహారం, సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ర రెడ్డి, పాలమూరు న్యాయయాత్ర ప్రారంభం, పంజాగుట్ట పిఎస్ లో సిబ్బంది మొత్తం ట్రాన్స్ఫర్, ఒకే విడుదల ఇన్స్పెక్టర్ నుంచి హోంగార్డుల వరకు 85 మంది బదిలీ, కొత్తగా 82 మంది స్టాఫ్ నియామకం, బోధన్ మాజీ ఎమ్మెల్యే కేసు విషయాలు లీక్ అవడంపై సిపి సీరియస్, ఎమ్మెల్సీలుగా మహేష్ గౌడ్, బల్మూరి ప్రమాణం, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఛాంబర్ లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు, దీపాదాస్ మొన్ని, నేడు ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం, గ్రామాల్లో ముగిసిన సర్పంచ్ల పాలన, నేటి నుంచి స్పెషల్ ఆఫీసర్లు, ఎల్లుండి మంత్రి సీతక్క సమావేశం, ఇందులోనే విధి విధానాలు ఖరారు, హైకోర్టుకు సర్పంచ్లు ఎన్నికలు నిర్వహించే వరకు తమనే కొనసాగించాలని పిటిషన్.